అందరికీ నమస్తే. ఈరోజు తంబాలపల్లి నియోజకవర్గంలో కురబలకోట మండలం ముదివేడు క్రాస్ దగ్గర కడప హైవేలో సర్వే నెంబర్ 389 1A 389 1B ఈ సర్వే నెంబరు భూమి మొత్తము 6 ఎకరాల 33 సెంట్లు. ఈ భూమి మొత్తం ఉండేది ఎవరి పేరు పైన ఉంది? ఎస్సీ కులం చెందిన వారు, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజల తరపున ఉంది. ఆ భూమి డీకేటీ భూమి, అది పేదలకే చెందుతుంది. 1977 ఆర్టికల్ ప్రకారము ఎస్సీలకు కేటాయించిన భూములు ఎస్సీలకే చెందుతాయి. అది ఒకరు కొనడానికి వీలు లేదు, ఒకరికి అమ్మడానికి వీలు లేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వము ఎంత బాగా రిజిస్ట్రేషన్ అది డీకేటీ భూములు ఎవరికి కూడా రిజిస్ట్రేషన్ కాని భూములను కూడా ఇప్పుడు 22A ఉండే భూములన్నీ ఈ ఎస్సీ భూముల్ని ఎంత బాగా టి రాజేష్ ఈయనొచ్చి జయచందర్ రెడ్డి పిఏ, ఆయన ఎవరండి? మొలకల చెరువులో తంబాలపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న ఆయనే. అటువంటి ఆయన యొక్క పిఏనే. ప్రజలు ఇది గమనించాల, ప్రతి ఒక్కరు గమనించాల. ఆయన యొక్క పిఏ. మళ్ళీ ఆవుల సురేందర్ రెడ్డి, ఈయన ఎవరు? మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి బంధువు. బాగా గమనించండి, వీళ్ళ పేరు పైన ఆ ల్యాండ్స్ ఉన్నాయి. అవి ఎవరి ల్యాండ్స్? ఎస్సీ ల్యాండ్స్. ఇవి ఎలా రిజిస్ట్రేషన్ అయినాయి? ఏ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ అయినాయి? 25/7/2025 25/7/2025. అది ఈ సంవత్సరంలోనే 2 నెలల ముందే ఈ విధంగా పరిపాలన జరుగుతుంది. ఏం చేస్తున్నారు? ఇలాంటి అక్రమాలు, అన్యాయాలు, భూ కబ్జాలు అది బడుగు బలహీన వర్గాల పైన పడుతున్నారు. ఇదే పరిపాలన, ఇదే అభివృద్ధి పరిపాలన. వీళ్ళ జీవితాలు నాశనం చేసి వాళ్ళ భూములు ఆక్రమించుకుంటే వారికి ఏ విధంగా ఉంటుంది? అది భయపెట్టి పీక్కున్నారో, భ్రమ పెట్టి పీక్కున్నారో, ఎలా పీక్కున్నారో మనకు తెలియదు. ఇవి భూ కబ్జాలు. ఇదే కాదు, జయచందర్ రెడ్డి గారి భాగవతం అంతా మన బయటపడింది. అక్రమ మద్యము. అదే కాదు, తుమ్మనగుట్టలో నైట్ 9 గంటల నుండి 3 గంటల్లో స్వాదాలు చేస్తే గ్రానైట్ కంపెనీ, ఆ గ్రానైట్ కంపెనీ కూడా హైవేకి 150 మీటర్ల దూరంలోనే. దానికి ఎటువంటి ఎన్విరాన్మెంట్ సర్వీస్ యొక్క ప్రమోషను లేదు. దానికి కరెంటు యొక్క మొత్తము ఎలక్ట్రానిక్ యొక్క సర్వీసు ఇది లేదు. ఏమి పర్మిషన్లు లేవు. ఓన్లీ రెవెన్యూ పర్మిషన్ తీసుకొని ఏఈ గారు గ్రానైట్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చేసినారు. అక్కడ వచ్చి మొత్తం క్వారీని రన్ చేసినారు, గ్రానైట్ క్వారీ. అది కూడా అంత దందానే. అక్కడ వాళ్ళకి ఎంత ఇబ్బంది, బాంబులు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి సౌండ్లు. అక్కడ వాళ్ళు కేసులు పెట్టి ఎంత ఇది చేస్తున్నారంటే, వాళ్ళు ఏమన్నా వచ్చి మాకు ఇబ్బందిగా ఉంది అని ప్రజలు బాపోయినా కూడా వాళ్ళని బెదిరించి ఇది చేస్తున్నారు.